ట్రెండింగ్లో ఉన్న స్నేహ గారి 2.0 వర్షన్ డబల్ శారీ డ్రేపింగ్తో మీ ముందుకు వచ్చేసాను. నేనైతే ఈ లుక్ ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ మీ ఫోన్లో ప్లీజ్ బ్రైట్నెస్ పెంచుకోండి. నా వీడియోలో లైటింగ్ తక్కువగా ఉంది. అలాగే చివరి దాకా చూడండి శారీ డ్రేపింగ్ ఎలా ఉంది, ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో చివరి దాకా చూసి ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను నా దగ్గర ఉన్న శారీస్ని సెట్ చేసుకున్నాను అనమాట. ఇది నా మ్యారేజ్ శారీ. ఇప్పుడు 7 years బ్యాక్ తీసాను, మళ్ళీ ఈరోజు తీసాను. దీనికి ఏంటంటే ఫుల్ వర్క్ వస్తుందన్నమాట బాటంలో. సో ఇదేంటి కింద అయితే బాగుంటుంది మన ప్లీట్స్ దగ్గర, అప్పుడు ఏంటంటే లుక్ చాలా గ్రాండ్గా ఉంటుందని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కూడా పట్టు చీరే, లైట్ పింక్ అండ్ థిక్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉందన్నమాట. సో ఇది పింక్, ఇది వచ్చి లైట్ పీచ్ కలర్ అంటే కనకాంబరం కలర్ కాబట్టి సో ఈ రెండు కలర్ కాంబినేషన్ బాగుంటుందని ఇలా ఈ బ్లౌజ్తో సెట్ చేద్దామని సెట్ అయ్యాను. సో ఇదేంటంటే ఫస్ట్ మనము పళ్ళుకి ప్లీట్స్ పెట్టేసుకోవాలన్నమాట. నేను ఒక 8 or 9 పళ్ళుస్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. సో అలాగా ఫస్ట్ నుంచి మనం లాస్ట్ దాకా ఈ శారీ అంతా కూడా మనం ప్లీట్స్ పెట్టేసుకోవాలి. ఒక మూర వదిలేసి పిన్నీస్ పెట్టేసుకొని అలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫ్రంట్ బ్యాక్ కూడా మనకు అంచు బయటకు వచ్చేటట్టు ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట పిన్నిసులతోటి. సో నేను ఈ శారీ అంతా కూడా ఒక్కరోజు చేయలేదు, 2-3 days టైం పట్టింది. ఎందుకంటే పిల్లలతో అది అవ్వదు కాబట్టి. బట్ ఎందుకో నాకు ఈ స్టైల్ డ్రేప్ చేయాలనిపించింది, అందుకే నేను ట్రై చేశానమాట. సో ఇలాగా ప్రతిదీ కూడా మనము ఒక మూర గ్యాప్ ఇచ్చేసి ప్రతిదీ పిన్ పెట్టుకోవాలన్నమాట. సో శారీ అంతా ఇలా పిన్నిసులు పెట్టేసుకున్న తర్వాత ఐరన్ ప్రొటెక్షన్ మ్యాట్తో ఐరన్ చేసుకోవాలి. సో ఐరన్ ప్రొటెక్షన్ మ్యాట్ వల్ల ఏంటంటే మనకి శారీ ఎక్కడ పాడవదు, లేకపోతే జరిగిపోతుందన్నమాట. సో అందుకే ఐరన్ ప్రొటెక్షన్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. నేను కేవలం ఈ శారీ డ్రేపింగ్ కోసమే దీన్ని ఆర్డర్ చేసుకున్నాను. సో శారీ మొత్తం కూడా ఇలా ఐరన్ చేసేసుకుంటే మనకి ఇంకా ఎక్కడ ప్లీట్స్ డిస్టర్బ్ అవ్వవు. అలాగే మన ఫ్రంట్ ప్లీట్స్ దగ్గర కూడా ఏంటంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట, ఆల్రెడీ ఐరన్ చేసేసాం కాబట్టి. పట్టు శారీస్ కాబట్టి సిల్క్లో పెట్టుకుని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. సో నా ఐరన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే మనము నెక్స్ట్ శారీని ప్లీట్స్ పెట్టుకుందాము. సో ఇది నేను తీసుకునే నెక్స్ట్ శారీ చూసారు కదా. సో దీనికి ఫుల్గా బాటంలో చాలా పెద్ద హెవీ వర్క్ వచ్చిందనమాట. సో జానన్నర వస్తుందని చెప్పాను కదా, మొత్తం వర్క్ చాలా హెవీగా ఉంది. సో వెయిట్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. శారీ అంతా మనము ప్లీట్స్ పెడతాం కాబట్టి. సో నేను ఏంటంటే చిన్న గ్యాప్ ఇచ్చి, ఇంచ్ కూడా కాదు, 1/2 inch కంటే తక్కువగానే నేను గ్యాప్ ఇచ్చి ఇలా ప్లీట్స్ పెట్టేశాను మొత్తం. ఫస్ట్ ఏంటంటే నేను చుట్టుకునే దగ్గర పిన్నిస్ పెట్టుకొని సో రిమైనింగ్ అంతా కూడా నేను ప్లీట్స్ పెట్టేసుకున్నాను. నేను ఈ వీడియోలో నేను ఎలాగా కట్టుకోవాలనేది మాత్రం చూపించట్లేదు. సో నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు కాబట్టి సో నేను ఫైనల్గా లుక్ మాత్రమే పెడుతున్నాను. సో ఈ శారీకి ఇంత చిన్న ప్లీట్స్ చాలా బాగున్నాయి. సో ఈ 2 శారీస్ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి సో లుక్ చూసేద్దాం. సో నేనైతే నా దగ్గర ఉన్న శారీస్, బ్లౌజ్ అలాగే జ్యువెలరీతో చాలా బాగా రెడీ అయ్యానని అనుకుంటున్నాను. ఇంత గ్రాండ్ లుక్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శారీయో తెలీదు, మేకప్ అయితే లేదనుకోండి పెద్దగా. సో ఇది వచ్చి లుక్ అనమాట. ఫోటోషూట్ చేయడానికి కూడా అసలు ఒక పర్సన్ ఉండాలి ఖచ్చితంగా ఈ శారీకి. అందుకే నేను ఏంటంటే ఫ్రెండ్ని పిలిపించుకున్నాను. సో ఇది లుక్ చాలా బాగా వచ్చినాయి. కింద ప్లీట్స్ అయితే కనుక పైన ప్లీట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. శారీ డ్రేపింగ్ ఏంటంటే ఆల్రెడీ మనము కింద తీసుకున్న శారీని నార్మల్గా శారీ ఎలా కట్టుకుంటామో అలాగా కట్టేసుకొని ప్లీట్స్ లోపలికి పెట్టేసుకొని రిమైనింగ్ దోపేసుకోవాలి. సో కింద మనకి లంగాలాగా మొత్తము క్లియర్ అయిపోతుంది. పైన శారీ ఏంటంటే నార్మల్గా మనం శారీ డ్రేప్ చేసుకుంటాం కదా, సో దానికంటే ఎక్కువ లెంత్ తీసుకొని మనము హిప్ దగ్గర పిన్నీస్ పెట్టుకుంటాం కదా. సో అక్కడ ఏంటంటే ఈ పార్ట్ అంతా కూడా పిన్నీస్ పెట్టుకొని ఆ లోపల నుంచి బయటికి తీయాలన్నమాట. సో మన రెగ్యులర్గా పెట్టుకునే పళ్ళుదేమో మన రైట్ సైడ్కి వస్తుంది, ఈ లోపల నుంచి తీసిందేమో లెఫ్ట్ సైడ్ హ్యాండ్కి వస్తుంది అనమాట. సో ఇదే శారీ డ్రేపింగ్. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ శారీ లుక్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎలా అనిపించిందో లైక్ అండ్ కమెంట్ ద్వారా తెలియచేయండి. నేను మీ లైక్ అండ్ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. బాయ్.